హాయ్ ఫ్రెండ్స్. టుడే మన టాపిక్ వచ్చేసి బొమ్మరిల్లు సిద్ధార్థ్ గారు. ఆయన 'పుష్ప 2' గురించి చాలా పెద్ద అలిగేషన్ చేశారు. పెద్ద కామెంట్ చేశారు. తమిళ మీడియా ఒక అతను రిపోర్టరు ఆయనకు "సార్, 'పుష్ప' పాట్నాలో ఆడియో లాంచ్‌కి చాలా మంది జనాలొచ్చారు. దానిపై మీ అభిప్రాయం ఏంటని" అడిగితే సిద్ధార్థ్ గారు ఏమన్నారంటే, "మన దగ్గర జేసీబీ వాళ్ళు తవ్వితే చుట్టుపక్కల ఊరోళ్ళు చాలా మంది గుంపులు గుంపులుగా వస్తారండి. దానికి కూడా అంతే వచ్చారని" చెప్పి పెద్ద కామెంట్ చేశారు ఫ్రెండ్స్. దీని గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. అసలు ఇది ఇంతకుముందు కూడా ఒకసారి మనకు 'కల్కి' సినిమాలో ప్రభాస్ గారి నటన గురించి అర్షద్ వారసి గారు హిందీ హీరో ఆయన. ఆయన కూడా ప్రభాస్ గారు ఆ సినిమాలో జోకర్‌లా ఉన్నారని కామెంట్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ దూల తీర్చి వదిలేసారు. మొత్తం దూల తీర్చేసారు ఆయనది. దేవుడా అంటే ఆయనే మీడియా మీదకొచ్చి, "నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ప్రభాస్ గారు గ్రేట్ యాక్టరు. ఒకవేళ ఎవరైనా ఫీల్ అయి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నానని" ఆయన మీడియా ముందుకొచ్చి ఆయనే చెప్పారు. అంత డేంజర్‌గా ఉంటది ఇప్పుడు సిద్ధార్థ్ గారికి గూడా. ఈరోజు మీ 'మిస్ యూ' సినిమా రిలీజ్ ఉందండి 13 తారీఖు. చూస్తున్నారా మీ థియేటర్‌లో? అసలు పబ్లిక్ ఉన్నారా? అన్ని థియేటర్‌లు ఉన్నాయి. అన్ని ఖాళీగా ఎలా ఉన్నాయి చూడండి. అసలు టికెట్స్ బుక్ అవుతున్నాయా? ఒక్క షో అన్నా ఫుల్ అయిందా? మీరు 'పుష్ప' గురించి మాట్లాడుతున్నారు. అది అల్లు అర్జున్ గారి గురించి. 7 డేస్‌లో 1000 క్రోర్స్ అండి అక్కడ. దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా ఉన్నారు. మీరు మా తెలుగు హీరో అనుకుంటాం మేము. మీరు ఒక హీరో ఉండి ఇంత జెలస్‌గా అనకూడదసలు. ఇంత జెలసా? మీరు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి సార్. సిద్ధార్థ్ గారు. మీకెందుకండి ఇంత జెలస్సు? మీది ఒక్క సినిమా అయిందా 1000 కోట్లు కొట్టింది? కనీసం 100 క్రోర్స్ కొట్టిన సినిమా ఉందా మీది? ఆ? మీ ఇండస్ట్రీలో ఉందా 1000 కోట్లు కొట్టిన సినిమా ఉందా? చూపించండి. తెలుగు సినిమా అంటే ఎందుకండి అంత నెగటివిటీ? మీకు ఎందుకంత జెలసు? మీరు ఈ విషయం పైన ఖచ్చితంగా స్పందించాలండి. మేము 'పుష్ప' ఫ్యాన్స్‌గా